ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందిని స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు చాందిని. మీరు నా ముందు వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక వీడియో చేయటానికి చాలా సపోర్ట్ చేస్తుంది. వర్జీనియా ట్రిప్ 2 days కాస్త 3 days అయిపోయింది అనమాట. వర్జీనియా ట్రిప్ లో Day 1 మా యానివర్సరీ ఎలా జరిగిందో చూసారు కదా అండి. ఇది Day 2 Day 3 వెరీ సింపుల్ గా చాలా తక్కువ టైంలో మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. అండి ఆంటీ ప్యాన్ కేక్ చేశాక తినేసాక మా వదిన వాళ్ళు కూడా వర్జీనియాలోనే ఉన్నారు. వాళ్ళని కూడా కలుద్దామని వచ్చాము. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయటం అవ్వలేదు. మేము సడన్ గా వచ్చాము. వాళ్ళు అప్పుడే బయటికి వెళ్తున్నారు. ఉండుంటే ఆ వీడియోస్ కూడా తీసుండేదాన్ని. అక్కడ వదిన వాళ్ళని కలిసి వాళ్ళు బయటికి వెళ్ళాక మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అంకుల్ మళ్ళీ వచ్చి మాకు బిర్యానీ గ్రిల్ అని ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చారనమాట. సండే రోజు ఎలాగూ వెజ్ కనుక వెజ్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ కాలీఫ్లవర్ అయితే చాలా చాలా బాగుందండి. కరివేపాకుతో చేసిందంట, చాలా టేస్ట్గా ఉందనమాట. ఇంకా మనకి వెజ్లో అనగానే పన్నీరే గుర్తొస్తుంది కదా, అవైతే ఆర్డర్ పెట్టుకొని తినేసాము. మీరు మెల్లగా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే నేను మీకు థంబ్నెయిల్లో మ్యాటర్ చెప్పేస్తాను. ఒక పక్క అది కూడా వినేయండి గైస్. ఏంటి ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. కొంతమందికి ఇక్కడికి మనం ఈ టైంలో అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి, కాకపోతే దూరంగా ఉన్నారనమాట. మనకి ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు. ఇలా ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా కానీ, లేదంటే కొంచెం హాలిడేస్ ఉన్నా కానీ రండి రండి అని. కాకపోతే దూరంగా ఉండటం వల్ల అవ్వదు. దగ్గరలో ఒక వదిన వాళ్ళే ఉండటం వలన అక్కడికే అప్పుడప్పుడు వీలున్నప్పుడు వెళ్ళి వస్తుండే వాళ్ళు. ఆ బాండింగ్ వాటి వల్ల మనకి ఆ సపోర్టు, ఆ హెల్ప్ అవన్నీ మనకి ఏదైనా కావాలంటే అవి ఎలాగూ అవి చూసుకుంటారు. లక్కీగా మనకు కూడా అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు దగ్గర మేము ఇప్పుడు ఉంటున్నాం కదండి వర్జీనియా ట్రిప్ లో. వాళ్ళు అసలు మాకెవరో కూడా తెలియదు అనమాట. ముందు వర్జీనియాలో ఉండేటప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం కదండి, మోనిషా మేమంతా. అందులో మోనిషా వాళ్ళు రిలేటివ్స్ అవుతారనమాట. అలా ఆంటీ వాళ్ళు తన బాధ్యతని చూసుకోవటానికని ఇంటికి స్టార్టింగ్ లో ఇలా రాగానే మాకు పరిచయం అయ్యారు. మేమెవ్వరము ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఏది అడగలేదు. ఆంటీ వాళ్ళే పిల్లలందరూ కలిసి ఉంటారు. కలిసి చేసుకోవటానికి కొంచెం పెద్ద పెద్ద ఉండాలి కదా పాత్రలు అని చెప్పి, వంటకి సంబంధించినవి కొంచెం డిషెస్ అవన్నీ ఆంటీ తెచ్చి, అవి కూడా కొత్తవన్నమాట, చాలా స్ట్రాంగ్వి తెచ్చి మా దగ్గర పెట్టి, ఇంకా గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా మా అందరికి సరిపోయినట్లు అరేంజ్ చేశారు. ఇంకా అందరూ కలిసి ఇంకా కిందే తింటున్నామని చెప్పి డైనింగ్ టేబుల్ తెచ్చి పెట్టడము, టీవీ పెట్టడం కూడా కొత్తగా వచ్చామన్నమాట. నేను అప్పుడే యుఎస్ఏకి రావటము, మా ఇద్దరం కలిసి ఉంటామని చెప్పి మా కోసం కూడా కొన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు. మామ కోసం స్టడీ టేబుల్ కానీ అన్నీ వాళ్ళే. అసలు మనం ఏం అడగకుండానే అవన్నీ రెడీ చేశారనమాట. మనీ వేస్ట్ చేసుకోవద్దు, మీరు చదువుకుంటున్నారు కదా, ఇవన్నీ కొనుక్కోవద్దు అని చెప్పి అన్నీ మంచి మంచి తెచ్చి ఇంట్లో అరేంజ్ చేశారనమాట. అసలు ఒక్కరోజు మనం ఇంట్లో వంట చేసుకోవటానికే ఇక్కడ చాలామంది జాబ్స్ చేసుకుంటారు కనుక వీకెండ్స్లో వంట చేసుకోవటము అలా చాలా బిజీగా ఉంటారు కదా అండి. అలాంటిది ఆంటీ అనమాట. మోస్ట్లీ ఇంకా మంత్కి మినిమం వన్స్ ఆర్ ట్వైస్ అయినా కానీ మా అందరికీ పిలిచి భోజనం పెట్టేవారు. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ నేనేం చెప్పాలంటే, వాళ్ళకి వీకెండ్స్లోనే ఖాళీగా ఉంటుంది. వీకెండ్ అసలు మేము నాన్ వెజ్ తినమనమాట. కనుక మాకు వదిలేయచ్చు. సరే ఆ పిల్లలు నాన్ వెజ్ తినరు కదా, మనం ఎలాగో నాన్ వెజ్ చేసుకుంటున్నాము ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అసలు మాకు అలా పక్కన పెట్టలేదన్నమాట. వాళ్ళతో పాటు మా కోసం వెజ్వి మినిమం 3 to 4 వెరైటీస్ అయినా చేసి, అది కూడా ఆంటీ చేత్తోనే చేసేవాళ్ళు. ఎప్పుడు చాలా తక్కువ టైంలో అనమాట ఏదైనా బయట నుండి తెప్పించటము. వెజిటేబుల్ అయితే అసలు అన్ని చేత్తోనే చేసేవాళ్ళు. అలాంటివి చేసి మాకు పెట్టేవాళ్ళు అనమాట. చిన్న జ్వరం అని తెలిసినా కానీ ఆంటీ వాళ్ళు ఇంటికి వచ్చి మాకు చూసుకోవటము, మెడిసిన్ ఏమైనా తేవటము, లేదంటే మామకు ఒకసారి ఎమర్జెన్సీ అయింది, అప్పుడు కూడా మాతో ఇంకా 4 days ఇంక వదలలేదనమాట. నాకు ధైర్యం చెప్పుకొని అలా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రావటము వెళ్ళటము అలా చేస్తూ ఉండేవారు. మోనిషాని ఎలా అయితే చూసుకునే వాళ్ళు మమ్మల్ని కూడా సేమ్ అనమాట. సేమ్ అలానే తనతో పాటే మాకు ఇంటికి పిలిచేవాళ్ళు, తనతో పాటే మాకు అన్నీ చూసుకునేవాళ్ళు. అంత బాగా ఉండేవారు ఆంటీ వాళ్ళు. కారు అన్న స్టేజ్ నుంచి ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట. మాకు ఏ కష్టం వచ్చినా ఇట్లా మనం ఇలా కాల్ చేసి మాట్లాడగలము. ఇక్కడ మనకుండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్టివ్. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోయారనమాట. ఏ బాండ్ లేకుండా ఒక మనిషి కోసం ఇంత ఆలోచించడం చాలా
చాలా గొప్పతనం కదా అండి. వాళ్ళు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటది. మేమనే కాదు, మా రూమ్‌మేట్స్‌లో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ, ఏదైనా కానీ వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళనమాట. వెంటనే మేమున్నాము అని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఫ్యామిలీస్‌కి దేశంకి దూరంగా ఉంటాం కదండీ మనము. ఇలాంటి ఎస్పెషల్లీ జాబ్ చేసుకునే వాళ్ళకైతే వాళ్ళ ఫ్రెండ్స్, ఆ సర్కిల్ అవంతా ఉంటది. స్టూడెంట్స్‌కి అసలు తక్కువ అనమాట. రిలేటివ్స్ ఉన్నా కానీ దూరంగా ఉంటారు. ఇలాంటి ఒక్క ఫ్యామిలీస్ అయినా కానీ జస్ట్ నార్మల్‌గా మారల్ సపోర్ట్ ఇచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉంటదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం పేరెంట్స్‌ని, ఇన్‌లాస్‌ని అందరిని మిస్ అవుతుంటాం కదా! అలాంటి ఫ్యామిలీ నిజంగా మాకిక్కడ ఇలాంటి ఫ్యామిలీ ఆల్రెడీ ఉన్న చుట్టాలే కాకుండా మాకు ఇలాంటి ఫ్యామిలీ కూడా ఒకళ్ళు ఇంత సపోర్ట్గా చేసేవాళ్ళు ఉండటం చాలా లక్కీగా అనిపించింది. మేము ఇట్లా వర్జీనియాకి వస్తున్నామని ఆంటీ వాళ్ళకి తెలియంగానే అనమాట ఇంకా చాలాసార్లు ఇంకా కాల్స్ అవి చేసి, మీరు అసలు ఎక్కడ అకామిడేషన్ కోసం ఇబ్బంది పడొద్దు, ఇంక అంతా అరేంజ్ చేసాము, మేము ఇక్కడికే వచ్చేయండి అని చెప్పి ఇంకా మాకు ఎక్కడికి కదలనివ్వకుండా అలా ఉంచారు. కాకపోతే ఇంట్లో ఉన్నాం కానీ అసలు ఎక్కువ టైం ఉండలేకపోయాం అనమాట ఇంట్లో. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ డే అంతా బయటే ఉంటున్నాము. ఏదో పొద్దున్న లేస్తున్నాము, ఆంటీ చేసింది తినేస్తున్నాము, నైట్ మళ్ళీ వస్తున్నాము, అలా అయిపోయింది. 3 days అయితే ఇంత మంచిగా అయిపోయింది అండి. ఆల్మోస్ట్ ఇంకా కొంతమందిని కలవలేదు, అది నాకు కొంచెం బాధగా అనిపించింది. అయినప్పటికీ ఉన్నంత కాలం మాత్రం మంచిగా స్పెండ్ చేసామన్నమాట. మీలో కూడా ఎవరైనా ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు మీకు తోచినంత మాట సపోర్ట్ ఇచ్చినా కానీ చాలా బాగుంటుందండి నిజంగా. స్టూడెంట్స్కి మాత్రం చివరి దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.